అందరికీ నమస్కారం. మాసాలలోకెల్లా పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాలు, నోములు, దాన ధర్మాలు ఏవైనా సరే విశేష ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక సోమవారం ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏమి చేయకపోయినా సరే పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. అద్భుత ఫలితాలు మీకు కలుగుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి కార్తీక సోమవారం రోజు పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో పసుపుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పసుపు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. పసుపు లేకుండా ఏ శుభకార్యాన్ని చేయరు. మరి అలాంటి పసుపును ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. కార్తీక సోమవారం రోజు ఆడవారు కొద్దిగా పసుపు తీసుకొని ఆ పసుపులో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి దాన్ని శరీరానికి రాసుకొని 5 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా ఆడవారు ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. సహజంగా స్త్రీలు అప్పుడప్పుడు పసుపును రాసుకుంటారు, కానీ విశేషంగా కార్తీక సోమవారం రోజు ముఖ్యంగా పెళ్ళి అయిన ఆడవారు పసుపు రాసుకునేటప్పుడు కొద్దిగా ఆవు నెయ్యి కూడా దాంట్లో కలిపి ఆ మిశ్రమాన్ని రాసుకొని స్నానం చేయాలి. కార్తీక సోమవారంలో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క విశేషమైన అనుగ్రహం కలగాలి అంటే కార్తీక సోమవారం రోజు సాయంత్రం 6 దాటాక పసుపుతో ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాలి. కార్తీక సోమవారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఆవు నెయ్యి కలపండి. దాన్ని తీసుకొని మీ ఇంటి ముందు భాగంలో ప్రధాన ద్వారం మీద కానీ లేదా ఇరువైపులా కానీ 3 స్వస్తిక్ గుర్తులు వేయండి. ఇలా వేసిన తర్వాత గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగించండి. ఇలా ఈరోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. కార్తీక సోమవారం రోజు శివ పూజ చేసే సందర్భంగా పూజలో ఒక పసుపు కొమ్మును ఉంచండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అష్టాక్షర మంత్రాన్ని 108 సార్లు జపించి పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు కొమ్మును తెచ్చి మీరు ధనాన్ని భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి. కార్తీక సోమవారం రోజు ఇంట్లో శివయ్య ముందు దీపాన్ని వెలిగించి ఒక పసుపు కొమ్మును అక్కడ ఉంచి పంచాక్షరీ మంత్రాన్ని జపించి ధూప దీప నైవేద్యాలు పూర్తయిన తర్వాత దానిని మీ ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే ఇంట్లో ధనానికి లోటు ఉండదు. తిరుగులేని రాజయోగం పడుతుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి కార్తీక సోమవారం రోజు ఇలా ఈ పరిహారాన్ని పాటించండి. సోమవారం మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ ఇది కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో శివాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తారో వారి జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. చాలామందికి జాతకంలో నవగ్రహ దోషాలు ఉంటాయి. ఆ నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలి అంటే, నవగ్రహాలు ప్రసన్నం కావాలి అంటే ఈశ్వరుడు గ్రహ నక్షత్ర మాలికాదారుడు కాబట్టి శివాలయంలో ఉదయం రాహుకాలంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈరోజు ఇలా చేస్తే ఎలాంటి జాతక దోషాలు ఉన్నా తొలగిపోతాయి. సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కనుక్కోవాలి అనుకునేవారు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సంపాదన పెరగాలి అని భావించేవారు, అప్పుల బాధలు తీరిపోయి అప్పులు లేకుండా ఉండాలి అనుకునేవారు సోమవారం ఉదయం రాహుకాలంలో అంటే 7:30 నుంచి 9 గంటల మధ్య శివాలయంలో మారేడు దళాలతో ఆ మహాశివుణ్ణి పూజించండి.
ఇలా చేస్తే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. శివాలయానికి వెళ్ళడం వీలు కాక ఇంట్లోనే పూజ చేసుకోవాలి అనుకునేవారు మీ ఇంట్లో శివలింగం ఉంటే లేదా శివుని ఫోటోకి పూజ చేస్తే చాలు, మీకు శివానుగ్రహం కలుగుతుంది. ఇంట్లో శివలింగం ఉన్నవారు ఆ శివలింగాన్ని అభిషేకించండి. అభిషేకం అంటే నీటిలో కొన్ని పువ్వులు వేసి పువ్వులు కలిపిన ఆ నీటితో శివుణ్ణి అభిషేకించండి. ఇలా చేస్తే త్వరలోనే ఇల్లు కట్టుకుంటారు లేదా ఇల్లు కొంటారు. రియల్ ఎస్టేట్లో లాభాలు వస్తాయి, అప్పుల బాధలు తొలగిపోతాయి. అలాగే సోమవారం 7:30 నుంచి 9 మధ్యలో శివారాధన సమయంలో ఇంట్లో మహాశివుడిది ఏ ఫోటోను పూజిస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే శివుడు కైలాస శిఖరం మీద కూర్చొని ఉన్న ఫోటోకు పూజ చేస్తే ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా శివుడు పార్వతీ సమేత ఉన్న ఫోటోను పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. కుటుంబంలో గొడవలు ఉన్నవారు శివపార్వతులు ఇద్దరూ ఉన్న ఫోటోలను పూజించండి. అలాగే మహాశివుడు కొన్ని ఫోటోలలో నంది వాహనం మీద కూర్చొని ఉంటాడు. ఇలాంటి ఫోటోలు పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తొలగిపోతాయి. మొండి బాకీలు త్వరగా వసూలు అవుతాయి. కాబట్టి సోమవారం నుంచి ఈ రాహుకాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. అందుకే మాసాలలో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ముఖ్యంగా స్నానం, దీపారాధన, సూర్య నమస్కారాలు, శివ పూజలు చేస్తారు. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన అత్యంత పుణ్యం. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటే అది కార్తీకం అవుతుంది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. శివుడి 3వ నేత్రం అగ్ని. తన కుమారుడైన కుమారస్వామిని కృత్తికలు అనే మునిపత్నులు పెంచడం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే మహాశివుడికి అత్యంత ప్రీతి. ఈ మాసంలో కార్తీక సోమవారాలు ఎంతో విశిష్టమైనవి. పరమేశ్వరుడికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా చేస్తారు. కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. కార్తీక మాసంలో నిరంతరం దీక్షతో ఉండలేని వారు కనీసం సోమవారం రోజున పూజలు, ఉపవాసాలు పాటిస్తే చాలు, సకల కోరికలు నెరవేరుతాయి. కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే ధర్మబద్ధమైన కోరికలు త్వరగా నెరవేరుతాయి. కార్తీక సోమవారం రోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణ వచనం. కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించడం చాలా మంచిది. ఈరోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివయ్యను కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం. కార్తీక సోమవారం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాన్ని ఆచరించి పూజ చేసి శివునికి అభిషేకం చేస్తే పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం. కార్తీక పురాణంలో ఇలా వివరించడం జరిగింది. ఒకసారి జనక మహారాజు కార్తీక మాసం గురించి వివరించమని వశిష్ఠ మహర్షిని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు వశిష్ఠుడు ఇలా చెప్పాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో సోమవారం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహాన్ని పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక సోమవారాన్ని ఆచరిస్తే జన్మల పాపాలు తొలగి జన్మ సార్థకమవుతుంది. అందులో భాగంగా శక్తి కలిగిన వారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి
సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే తులసి తీర్థాన్ని సేవించాలి. ఉపవాసం ఉండి ఇలా మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థాన్ని సేవించాలి. ఇది కూడా సాధ్యం కానివారు మూడవది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. ఇది కూడా సాధ్యం కానివారు నాలుగవది భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారుగా పిలిచి పెడితే మాత్రమే తినాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది ఈరోజు స్నానాన్ని చేసి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఏది కూడా ఆచరించకుండా ఉంటే అలాంటి వారు 8 యుగాల పాటు మహారౌరవాది నరకాలు పొందుతారని జనక మహారాజుకి తెలియజేశాడు. కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడు ఆకులను సమర్పిస్తే ఆ మహాశివయ్య సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు. అదేవిధంగా జిల్లేడు పువ్వులను, శంకు పుష్పాలను ఆ మహాశివుడికి సమర్పిస్తే కోరికలు తీరుస్తాడు. ఈరోజు శివాలయంలో ఆవు నెయ్యి దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం. మహాశివుణ్ణి మల్లెపూలతో పూజిస్తే అలాంటి వారి పాపాలు సూర్యోదయం తర్వాత చీకటి పోయినట్లు తొలగిపోతాయట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.